ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు పేరట మీ అందరికీ శుభవందనం తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభు తన అత్యున్నతమైనటువంటి కృపను మన పట్ల చూపిస్తూ వచ్చారు. ఇంత భద్రత ఇస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయనతో సహవాసం చేయటానికి ప్రభు మనకి ఎంతో సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ అనుగ్రహిస్తున్నటువంటి సమయాలలో ఎంతో అద్భుతకరమైనటువంటి అనుభవాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయంలో షోలమిత్ అంటుంది తన ప్రియుని గురించి, మన సైన స్థానము పచ్చని చోటు అంటుంది. సైన స్థానం అనేటువంటి మాటకి సహవాసము అనేటువంటిది అర్థం చేసుకుంటే, ఆయనతో సహవాసము ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుందంట. ఆ స్థలము చాలా పచ్చగా ఉంటుంది అంట. దావీదు మహారాజు కూడా 23వ కీర్తనలో ఆ కీర్తన గురించి మాట్లాడుతూ, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తున్నాడు. అంటే ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు అంతా కూడా ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. పచ్చని అనేటువంటిది దేన్ని చూపిస్తూ ఉందంటే జీవానికి సాదృశ్యంగా చూపిస్తాం. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ కరోనా యొక్క విధానంలో ప్రాణాలు పోతున్న వైరస్ చోకి చచ్చిపోతా ఉన్నా విశ్వాసి జీవంతో నింపబడేవాడుగా ఉండే అవకాశం ప్రవహిస్తున్నాడు. ఎంత ధన్యులు అండి మనం. ప్రేమ దేవుని బిడ్డలారా, సీయోను ప్రార్థన పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రీతికి ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినం మనం కుటుంబాలుగా చేరి ఒక కుటుంబ పరిచర్యను కలిగి ఉండటానికి ప్రభు మనకి కృపనిచ్చాడు. మనం అందరం కలిసి ఒక కుటుంబంలో చేరి పరిచర్య చేసుకునే వాళ్ళం. అటువంటిది ఈవేళ కుటుంబాల్లో కలిసి ఉమ్మడిగా మనం ఈ రీతికి పరిచర్య కలిగి ఉండడానికి ప్రభు మనకి ఎంతో కృపను చూపించారు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. సమయం అనుకున్న వెంటనే అనుకున్న విధానంలో ఆలోచన చేయండి. అప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవుని యొక్క జీవాన్ని మనం అనుభవించగలం. ఆ రీతిగా ఈ దినం ఈ రాత్రి ప్రభు మనకి సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. సీయోను ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్యలు ప్రభావ మేము ఈ గృహ కోడికలో చేరి వచ్చాం. ప్రభావ మేమందరం ఆయా గృహాలలో కుటుంబాలుగా కలిసి ప్రభావ మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ప్రభావ మరొకసారి మీ అత్యున్నతమైనటువంటి మీ ప్రేమ వాత్సల్యతను మా పట్ల కుమ్మరిస్తూ ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి, ప్రదేశాలు కాకుండా అంతేకాకుండా ఉన్నటువంటి పరిసరాలను ఆలోచన చేస్తూ మీ సన్నిధి ఉంచే దేవుడు కాకుండా ఆశతో ఆసక్తితో మీ సన్నిధికి ఒకళ్ళిద్దరం చేరివచ్చిన మాతో మాట్లాడటానికి, మాతో ముచ్చటించడానికి సిద్ధపాటు కలిగిన మీ ప్రేమకి ఏం చెల్లించగలం? ఆ రీతిగా మీరు మాతో మాట్లాడటానికి, మాతో సహవాసం చేయటానికి మీరు ఇష్టపడుతున్నారు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగిన వారే మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎన్నో బాధ్యతలు, ఎన్నో పరిస్థితులు మాకు కలిగిన వాళ్ళంగా ఉన్నా మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరుస్తున్న ఆ అద్భుతకరమైనటువంటి కార్యానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ రాత్రి మీ సన్నిధికి మేము చేరువచ్చాం. నిలబడుతున్న దాసుని మీరు అభిషేకించుకుని వాడుకొని ప్రభు మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని వందనా స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీయోను గీతాల పాటల పుస్తకంలో నుండి మనం 447వ పాట, 387 పాత పుస్తకాలు. 447, 387 పాత పుస్తకాలు. పాట సంఖ్య 447 అండి. పాత పాటల పుస్తకంలో 387 గొర్రెపిల్ల వివాహోత్సవం. మొదటి చరణం, చివరి చరణం. మధ్యలో చరణం కూడా పాడు. మొదటి చరణం, మధ్యలో చరణం ఏది? మధ్యలో 5వ చరణం, చివరి చరణం పాడు.
అది ముందే 642. పాట సంఖ్య 642 అండి. పాత పాటల పుస్తకంలో 542. ఉన్నత స్థలములపై నెక్కించు. మొదటి చరణం చివరి చరణం పడుతుంది. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా, సుందరముందు సదా.
507. పాట సంఖ్య 507 అండి. పాత పాటల పుస్తకంలో 435. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను, వారికి వెలుగు కలిగేను. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు కాపాడును మనల ప్రతి శోధన నుండి. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు కాపాడును మనల ప్రతి శోధన నుండి. చూపించు తన మహిమ నిత్యము మనకు, చూపించు తన మహిమ నిత్యము మనకు. స్థాపించును మనలను తన రాజ్యముగా, స్థాపించును మనలను తన రాజ్యముగా. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను, వారికి వెలుగు కలిగేను. రక్షింపబడిన ప్రభుని జనమా, రక్షకుడేసుని స్వకీయధనమా. రక్షింపబడిన ప్రభుని జనమా, రక్షకుడేసుని స్వకీయధనమా. రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంగమా, రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంగమా. ముక్తిదాతను శ్లాఘించి కొనియాడుము, ముక్తిదాతను శ్లాఘించి కొనియాడుము. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను, వారికి వెలుగు కలిగేను. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను, వారికి వెలుగు కలిగేను. ఆయన ఆశ్చర్యకరుడు. అందరూ బైబిల్ పైకెత్తి ఆయన ఆశ్చర్యకరుడు అని కోరస్ పడదామండి. ఆయన ఆశ్చర్యకరుడు అని కోరసు బైబిల్ పైకెత్తి అందరూ. పాట సంఖ్య 787 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 668. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. గద్దించును
ప్రియమైన వారులారా, ఇంతవరకు పాటలు పాడటం ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మన మధ్య బాబు వరుణ్ వాక్యం కొరకు నిలబడతా ఉన్నారు. గత కాలంలో మన సీఎనులో పరిచర్యలో పాల్పొందినటువంటి బిడ్డ. అయితే ఉన్నటువంటి ఈ విధానంలో సహోదరులంగా ఆలోచన చేసినప్పుడు ఆ బిడ్డ కూడా ప్రార్థన చేసి అంగీకరించారు. ఆ బిడ్డ ద్వారా దేవుడు ఏ వర్తమానం అయితే మనకి ఇవ్వబోతున్నాడు, మనల్ని ప్రోత్సహించే విధానంలో ఆశతో మనం ఎదురు చూస్తూ కనిపెడదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఇచ్చిన మీ కృప కొరకే వందనాలు. బాబు వరుణ్ నిలబడతా ఉన్నారు. దాసుని అభిషేకించుకుని వాడుకొని మీ ఆత్మకు స్వేచ్ఛనిచ్చి మీరు ఏదైతే మాతో మాట్లాడాలని ఆశపడి మీ బిడ్డని సిద్ధపరిచారు, సూటిగా నాతో మాతో మాట్లాడండి తండ్రి. ఒకవేళ హెచ్చరిక అవుతే తండ్రి లోబడేటువంటి మనసు నాకు ఇవ్వండి. ఒకవేళ ప్రోత్సాహం అయితే ఆనందించేటువంటి మనసు ఇవ్వండి. ఒకవేళ నేనేం చేయాలి అనేటువంటిది నాకు తెలియజేస్తే ఆ ప్రకారంగా చేయటానికి, ముందుకు వెళ్ళటానికి అట్ట మనసు నాకు, తర్వాత చేరువచ్చిన మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని దగ్గర మీ చేతులు మీ దాసును అప్పగిస్తాం. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బాబు వరుణ్ వచ్చి వాక్యాన్ని మనతో పంచుకుంటాం. శ్రేష్టమైన దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మీకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ ప్రార్థించారు, దాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిపోతున్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ కృపతో మమ్మల్ని కప్పి దేవాతని మీ వాక్కును మాకు దయచేసి మమ్మల్ని నింపి నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని బతిమాలుకుని పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఈరోజు నేను పంచుకోవాలనుకుంటున్న వాక్యము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రాముఖ్యంగా ఈ వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించినట్లయితే, దేవుడు తన యొక్క నిర్దిష్టమైన గొప్ప ప్రణాళికలో మానవాళిని సృష్టించాడు. సృష్టించినప్పుడు మనము ఆదికాండం 1వ అధ్యాయంలో మనం క్లియర్గా చూడగలుగుతాము. 26వ వచనం 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. ఇంకా మనం ముందు కొంచెం ఇంకొక చదివితే, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని యొక్క ప్రణాళికలో మానవాళి పట్ల ఆయనకున్న ప్రణాళిక అంతా ఏంటి అనేది ఒక షార్ట్ కట్గా తన యొక్క ఉద్దేశాన్ని వాక్యం ద్వారా మనకు తెలియచేశారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, దేవుడు తనకున్న అనంత జ్ఞానంతో, దేవుడు తనకున్న సర్వశక్తితో, తనకున్న అన్ని చోట్ల అంటే ఇమ్యూటబుల్, మార్పు చెందని దేవునిగా ఉన్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రోత్సహించడానికి ఆయన యొక్క ప్రణాళికను మొత్తం అంతా కూడా మనకు తెలియచేస్తూ వచ్చారు. ఈ ప్రణాళిక మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే మానవాళి పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు స్థిరమైనవి, ఆయన యొక్క ఉద్దేశాలు గంభీరమైనవి. ఇది నాన్న నీవు నేను మనందరం కూడా ఇలా కలిసి నిజంగా ఈ సందర్భంలో ఈ విషయాల్లో కూడా మనము అన్ని విషయాల్లో కూడా సంతోషిస్తూ దేవుని ఆరాధించగలుగుతా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మనలో ఏ శక్తి ఏ బలము లేనప్పటికీ అయితే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
దేవుడు తన ప్రణాళికలో సృష్టిని చేసిన తర్వాత అంటే మానవాళికి ఏది అవసరమో, ఏది మానవాళి యొక్క మనుగడకు అవసరమో దాన్ని అంతటిని సృష్టించి తర్వాత మానవుల్ని అందులో సృష్టించి పెట్టాడు. వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు ప్రొవిజన్ ముందు కలుగు చేసి ఆ తర్వాత విజన్ అంటూ ఆయన మన పట్ల కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ మనము ఇక్కడ నుంచి మనము కొలసీలకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ పౌలు చెప్తున్న మాటలు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి అనే మాటను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ భార్యల గురించి మాట్లాడుతున్నారు, భార్యలను అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే భర్తలను అడ్రస్ చేస్తూ ఉన్నాడు, ఇంకా పిల్లలను అడ్రస్ చేస్తూ ఉన్నాడు, తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఫ్యామిలీ అనే దాన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ వచ్చాడు. మనము ఈ విషయాన్ని మనం ధ్యానించే ముందు 3వ అధ్యాయము అసలు కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కురుపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనే మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీకు ప్రాముఖ్యంగా మీరు ఆత్మీయులు అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పైనున్న వాటిని వెతకండి, భూలోక సంబంధమైనవి కాదు అని చెప్తూ అదే 3వ అధ్యాయము 12వ వచనంకి వచ్చేసరికి ఇలా చెప్తా ఉన్నాడు చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను నైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ సంఘంతో మాట్లాడుతున్నట్టు, ఇక్కడికి వచ్చేసరికి పర్సనల్గా మాట్లాడుతున్నట్టు వచ్చింది. తర్వాత 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫ్యామిలీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫ్యామిలీని అడ్రస్ చేసుకుంటూ, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో మానవుడు, సంఘము, అలాగే వారి కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మానవాళి తన యొక్క అంటే ఆలోచనకు తగినట్టుగా వాళ్ళు వెళ్ళాలని, లేదా వింత వింత చాలా చాలా ఆలోచనలు వాళ్ళు కలిగిన వారిగా వారి ఇష్టానుసారంగా జీవించడానికి స్వేచ్ఛ అనే పేరుతో ఒకరికొకరు లోబడడం అనే విషయాన్ని మర్చిపోయి సాగుతున్న ఈ దినాల్లో కూడా ఈ ఆత్మ సంబంధమైన మాటలు మనల్ని ఆదరించగలవని నేను నమ్ముతున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి అనే మాట మనకు కనిపిస్తుంది. విధేయత అంటే మన ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో, తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే విధేయత అనే పదాన్ని ఇంగ్లీష్లో చూడాలంటే ఒబీడియన్స్ అనే పదం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్రూ ట్రాన్స్లేషన్లో ఏం రాయబడిందంటే విధేయత అనే పదం దగ్గర సబ్మిషన్ అని కనబడుతుంది. అంటే సమర్పించుకొనుట లేదా సంపూర్ణంగా అప్పగించుకొనుట అనే మాటలు కనిపిస్తాయి. ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అని చెప్తా ఉన్నాడు. ఏంటంటే ప్రభువును బట్టి యుక్తమైనది ఎందుకు అయింది అంటే, దేవుడు తన యొక్క ఉన్నతమైన ప్రణాళికలో భార్య భర్తలను చేస్తూ ఉన్నప్పుడు వారిరువురిని చేసినప్పుడు వారిరువురిని సమానంగానే చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భార్య భర్తకు విధేయత కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా భర్తకు ఆ ప్రథమ స్థానాన్ని దేవుడే కల్పించాడు. మొదటిగా మనం తిమోతి పత్రికలో చూస్తే పౌలు చెప్తాడు కదా, ఏంటంటే ముందు భర్తే చేయబడ్డాడు కాబట్టి మీరు ఉండడం అనేది, అతనికి లోబడి ఉండడం అనేది మంచిదని. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సబ్మిషన్ అనే మాట గురించి మనం మాట్లాడుకుంటే, భార్యలు ఎలా సబ్మిట్ అవ్వాలి, నిజంగా ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సబ్మిషన్ అనే పదం మిలిటరీ వర్డ్. యాక్చువల్గా ఆ సబ్మిషన్ అనే పదం మిలిటరీ వర్డ్. ఆ మిలిటరీ వర్డ్లో దాని ఒరిజినల్ మీనింగ్ ఏమని ఉంటుందంటే టు కవర్ అపాన్ అని ఉంటుంది. టు కవర్ అపాన్ అంటే ఒకరి కిందకి రావడం, అంటే వారి కింద ఏమంటారు కప్పబడి ఉండడం అన్నమాట. ఆ విషయానికి వస్తుంది కవర్ అపాన్ అనే మాట వస్తుంది. అంతే. అంటే ఇది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుని యొక్క ప్రణాళికలో ఒక భార్య అయిన స్త్రీ భర్త చేత కప్పబడి ఉండాలి. మనం ముందుకు చూస్తే రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకున్నప్పుడు భార్యకి కూడా కుటుంబాన్ని నడిపించే విషయంలో చాలా బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ భర్త విషయంలో తను పోషణ విషయంలోనూ సంరక్షణ విషయంలోనూ ఎలా అయితే భర్తకి తన యొక్క బాధ్యతలు ఇవ్వబడ్డాయో, అలాగే భార్య కూడా ప్రప్రథమంగా తన హృదయంలో కూడా, అంటే అన్ని విషయాల్లో కూడా ఆవిడ ఎలా ఉండాలి అంటే భర్తకు విధేయురాలై ఉండాలి, అంటే విధేయత కలిగి ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడ యుక్తమైనది ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ప్రభువును బట్టి యుక్తమైనది ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మనము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఇక్కడ 3 శిరస్సుల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తయి. నెక్స్ట్, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. అంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే ఏ స్త్రీ అయితే తన పురుషునికి లోబడుతుందో, ఆ పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు కాబట్టి, క్రీస్తు యొక్క శిరస్సు దేవుని కాబట్టి, ఎప్పుడైతే ఈవిడ పరిపూర్ణమైన విధేయత కలిగి ఎప్పుడైతే తన భర్తకి లోబడుతుందో, అప్పుడు ఆవిడ తెలియకుండానే, అంటే ఆవిడకి ఇంటర్నల్గా జరుగుతున్న విషయం ఏంటంటే, ఆవిడ దేవునికి లోబడుతూ ఉందన్నమాట. ఏంటంటే ఇది ప్రభువుని బట్టి యుక్తమైనదని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇది ప్రభు విషయంలో కూడా అది జరిగిందే. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు ఒకటే కదా, ఒకరే కదా. ఆ ఒక్కరే అయినప్పుడు తండ్రి ఎందుకు తండ్రికి లోబడ్డాడని చెప్పబడుతూ ఉంది వాక్యం. మనం చాలా లోతుగా ఆలోచిస్తే, అక్కడ సబ్మిషన్ అనేది అథారిటీ గురించి కాదు. ఏంటంటే అది ఆయన విల్ఫుల్గా, అలాగే రెండోది కూడా మనం చూస్తే జాయ్ఫుల్గా కూడా ఆయన ఏం చేయబడ్డాడంటే సబ్మిట్ చేయబడ్డాడు తండ్రి చిత్తానికి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు భార్య భర్తకు విధేయురాలై ఉండాలి అంటే, సబ్మిట్ చేసుకోవాలి అనే విషయంలో విల్ఫుల్గా, జాయ్ఫుల్గా ఈ రెండు విషయాలు కూడా కావాలి. అంటే హృదయపూర్వకంగా ఆవిడ ఏం చేయబడాలంటే భర్తకు విధేయత. ఎందుకంటే క్రీస్తు మనకి ఇచ్చిన, అంటే తండ్రి, నేను క్రీస్తుని ఎలా అయితే ఆరాధిస్తున్నాను, క్రీస్తు ద్వారా నాకు ఇవ్వబడిన భర్తను నేను ఏం చేయాలి, ఆయనకి విధేయత కల్పించి ఉండాలి. ఇదేంటంటే ఖచ్చితంగా దేవుని వాక్యంతోనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనకి చెప్తా ఉన్నాడు అనే సందర్భాన్ని తను అర్థం చేసుకుని, తర్వాత పేతురు కూడా తన పత్రికలో భార్యలు, అంటే ఈ ఫ్యామిలీ గురించి విషయంలో భార్య భర్తల గురించి తన మొదటి పత్రికలో రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటాడు. అంటే అవిధేయుడైన భర్తను కూడా దేవునికి విధేయుడిగా చేయడానికి నీ ప్రవర్తన, భార్యలైన వారి ప్రవర్తన సహాయం చేస్తుందని పేతురు చెప్తా ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం, మనం ఎందుకు సబ్మిట్ చేయాలి, నేను ఎందుకు లోబడాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ లోబడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఒక భార్య ఒక దైవజన్ దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన విజ్ఞాపన ఎలా కోరుతుందంట, ఏమండి నా భర్త అసలు నా మాట వింటలేదండి, ప్రార్థన చేయండి అని. ఆయన అన్నారంట, అమ్మ వాక్యం చెప్తున్న దాని ప్రకారం నువ్వు కదా నీ భర్త మాట వినాలి, ఎందుకు రివర్స్లో అడుగుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడ దగ్గర నుంచి సమాధానం లేదంట. వాక్యం అలా చెప్తుందని కూడా తెలియదు ఆవిడకి. నిజానికి నా మాట వినట్లేదు అనే విషయంలో వాళ్ళ కంట్రోల్లో భర్తలు ఉండాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది. నిజంగా అది వాక్యానుసారమైంది కానే కాదు. ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటూ మనం ఏం చేయగలగాలంటే, భార్యలైన ప్రతి ఒక్కరూ కూడా భార్యకు శిరసే ఉన్నాడు, పురుషునికి క్రీస్తు శిరసే ఉన్నాడు, క్రీస్తుకు తండ్రి శిరసే ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ సబ్మిషన్ అనే విషయంలో ప్రతి భార్య కూడా తన భర్తకు విధేయురాలే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఈ మాట చెప్తూనే ఇంకా భర్తల గురించి కూడా మాట్లాడుతున్నాడు. 19వ వచనం చదువుతున్నాను చూడండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఈ మాట కొంచెం కఠినంగానే ఉన్నట్టు ఉంటుంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టొద్దు. ఎంబిటెన్ అని రాయబడింది ఇంగ్లీష్లో, ఎంబిటెన్ అని. వాళ్ళని అలా చేయొద్దు అని. ఏంటంటే వాళ్ళని కంప్రెస్ చేసి, అంటే ఎప్పుడు కూడా భార్య భర్తని కంట్రోల్ చేయకూడదు, అలాగే భర్త భార్యను డామినేట్ చేయకూడదు. ఇది చాలా సింపుల్ రహస్యము, బైబిల్ చెప్తున్న విషయమే. ఎప్పుడైతే ఒక కుటుంబంలో తన భార్య భర్త నా మాట వినాలి, తను నేను కంట్రోల్ చేయాలనుకుంటుందో, అలాగే రెండో విధానం నుంచి ఆలోచిస్తే భర్త నేను తనని డామినేట్ చేయాలని అనుకుంటాడు, వారి కుటుంబము నిజంగా దైవికమైన కుటుంబంగా, దేవుని చిత్తానుసారమైన కుటుంబంగా సాగదు. ఆ విషయాల్లో చాలా సున్నితంగా ఉన్నా సరే అది స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ఆ మాటను మనం అబ్జర్వ్ చేయండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించడం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడినే తీసుకుందాం మాదిరిగా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం లోతుగా కనుక ధ్యానం చేస్తే, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మన కోసం త్యాగం కూడా చేస్తాడు. అది నిజమైన ప్రేమ కాబట్టి అన్ని విషయాల్లో మనతో ఆ ప్రేమను పంచుకోవడానికి ఇష్టపడతాడు. వీటన్నిటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ప్రతి భర్త కూడా తన భార్య విషయంలో వీటన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూనే పేతురు కూడా ఈ విషయాన్ని చెప్తాడు. చూడండి, ఇందాక మనం చూసాం కదా, 3వ అధ్యాయంలోనే పురుషులైన వారికి మాట రాయబడి ఉంటుంది. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి,
మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. ఈ మాట బాగా పురుషుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉన్నట్టు కనిపించినా ఇక్కడ పురుషులకు కూడా ఒక చొరకేస్తూ ఉన్నాడు పేతురు. మనం అర్థం చేసుకుంటే చూడండి ఏమంటున్నాడు, అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అక్కడ వరకు బాగానే ఉంది. ఎక్కువ బలహీనమైన ఘటమని, ఇది చాలా లోతుగా ఆలోచిస్తే ఎక్కువ బలహీనమైన ద వీకర్ వెసల్, వీకెస్ట్ వెసల్ అంటే వీకర్ వెసల్ కూడా ఉందన్నమాట. మనం లోతుగా అర్థం చేసుకుంటే నువ్వు కూడా వీకేరా అని చెప్తా ఉన్నాడు అనమాట. అక్కడ భర్తని విరవీగిపోవాల్సిన అవసరం లేదు, కృపావరంలో వారు కూడా నీతో పాలివారు ఉన్నారని చేసి నువ్వు చూసుకుని ఎక్కువ బలహీనమైన, అంటే మనకన్నా ఎక్కువ అంతే తప్ప మనం సూపర్ అని కాదు, మనం స్ట్రాంగ్ అని కాదు, మనం స్ట్రెంగ్త్ అని కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, అంటే తనకి ఇవ్వవలసిన గౌరవాన్ని తనకిస్తూ, తను ప్రేమించవలసిన విధానంగా తనను ప్రేమిస్తూ నువ్వేం చేయాలంటే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి అని చెప్తా ఉన్నాడు. చాలా లోతుగా ఆలోచిస్తే భార్యలని ఎంతగా ప్రేమించాలంటే మన ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. ఎక్కువ వివాహ మెసేజెస్లో ఇవి ఊదరగొట్టేస్తూ ఉంటారు, మామూలుగా కాదు అసలు కదా. మనం చాలా జాగ్రత్తగా చూస్తే భార్యల చూడమ్మా నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు భార్యగా ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి. ఆ ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి పూర్తిగా రాయబడి ఉంటుంది, 28 వరకు కూడా. అక్కడ భర్తలకి ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇస్తారు. ఆ విషయాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 25వ వచనం చదువుతున్నాను, 5:25 చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్తూ, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొంచున్నాడు. నిజానికి తన శరీరాన్ని ప్రేమించినవాడు అవడు ఉండడంటూ కూడా ఇంకా చెప్తూ వస్తారు. చాలా లోతుగా ఆలోచిస్తే మన శరీరాన్ని మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నామో మన భార్యలను కూడా మనం అంతగా ప్రేమించాలి అనే విషయంలో, అంటే ఇక్కడ మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే పొరుగువాడిని ఎలా ప్రేమిస్తావో అలాగే ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించనే మాట కూడా ఇక్కడ. ప్రేమ అనేది పరిపూర్ణంగా ఉండాలి, అది దేవుని నుంచే వస్తుంది. చూడండి యోహాను పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు ఏంటంటే దేవుడు ప్రేమయే ఉన్నాడు అంటాడు. అంటే ఆ ప్రేమ అనే మాటను మనం తీసుకోవాలంటే దానికి మూలం ఎక్కడి నుంచి ఆలోచించాలంటే దేవుడు అనే దగ్గర నుంచి ఆలోచించాలి. అంతే తప్ప నా ఆలోచన, నా హృదయంలో నేనేమనుకుంటున్నాను, నేను ఎలా ప్రేమించాలని ఇవి కాదు. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు ఎలా చేయాలి, భర్తగా ఉన్న నీవే కూడా ఎలా చేయాలని నీ భార్యని అంతగా ప్రేమించాలి. అంటే అందులో రియలిస్టిక్ లవ్ ఉండాలి, తర్వాత సాక్రిఫిషియల్ లవ్ ఉండాలి, తర్వాత పేషెంట్. అంటే చూడండి మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, పౌలు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. అందులో 4వది ఏంటంటే సహిస్తుంది అని, పేషెంట్, లవ్ ఈజ్ పేషెంట్ అని చెప్తారు. చాలా చాలా ఓపిక్గా, అదే పేతురు కూడా అదే చెప్తా ఉన్నాడు కదా, జ్ఞానంతో వారితో ఏం చేయాలి, కాపురం చేయమని చెప్తా ఉన్నాడు. వారిని నిష్ఠూర్ పెట్టొద్దు. ఈ మాట చాలా భయంకరమైన మాట, నిష్ఠూర్ పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా చేయడానికి వాళ్ళు ప్రేమించాలనేది కోరుకోవద్దు, వారి చేత అది చేయించొద్దు. ఎందుకంటే వారు బలవంతంగా అది చేయలేరు. ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. తర్వాత మనము ఇక్కడ భార్యలారా భర్తలారా చూసాం కదా. ఇక్కడ 3వ విషయం చూడండి, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలకు చెప్తా ఉన్నాడు ఈసారి. ఏమంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. ఏంటంటే మెప్పుకోలు కావాలంటే పిల్లలు అయిన వాళ్ళు ఏం చేయాలట, వాళ్ళ తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలట, మాట వినాలి. ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా కనిపిస్తుంది మనకి. 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని మాట చెప్తూ, ఎక్సోడస్ అంటే మన నిర్గమకాండంలో మోషేకు ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటాడు.
పిల్లలకు సంబంధించి ఒక ఆజ్ఞనిస్తూ ఏంటంటే మీ తల్లిదండ్రులను సన్మానించండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవడంలో ప్రత్యేకత ఏంటంటే దేవుని కృపను ఎక్కువగా పొందుకొని దేవునితో సహవాసంలో ముందుకు నడుస్తూ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఆశీర్వదించబడాలి. తర్వాత మోషే ఆహ్, ఆహ్, నేను పంచకాండంలో రాస్తున్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక స్పష్టమైన మాట ఉంటుంది. ఏంటంటే మీరు ఏదైతే తెలుసుకున్నారో అది మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలు దాన్ని తెలియచేయండి. మీ పిల్లలు కూడా దాన్ని ఆరాధన క్రమంలోకి నడిపించండి. అన్ని విషయాల్లో కూడా వారు దేవుని మీద ఆధారపడేలా చేయండి. అన్ని విషయాల్లో దేవుడు మీకు ఎలాంటి కాపుదలు ఇస్తాడు, ఎలా సంరక్షిస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎలాగా ఆదరిస్తాడు, అన్ని విషయాల్లో కూడా వారికి బోధిస్తూ రండి. వారికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ రండి. ఎందుకంటే పిల్లవాడు అయినప్పుడు వారి మార్గానికి మనం కనుక సక్రమంగా చేసినాడైతే పెద్దవాడు అయినప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. ఇంకా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిల్లలకి అలా ఇస్తూ ఉన్నప్పుడు కొన్ని కటువైన మాటలు కూడా మనం వింటాం. ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించారో వారి లోయకాకులు వారి కళ్ళు పీక్కుని తింటాయని కొన్ని మాటలు, చాలా భయంకరమైన మాటలు కూడా రాయబడ్డాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడి, అంటే విధేయులై లోబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఈ దినము తల్లిదండ్రులుగా ఉన్నవారు కనుక ప్రార్థనాపూర్వకంగా పిల్లల్ని పెంచుతూ ఉన్నట్లయితే, అన్ని విషయాల్లో ఆత్మీయమైన శ్రద్ధ కలిగి వారు పెంచుతూ ఉన్నట్లయితే పిల్లలు ఆత్మీయులుగా తయారవడానికి ఎంత ఎక్కువ ఛాన్స్ ఉంటుందో, వీరిద్దరిలో కనుక ఆ కమాండ్ కానీ ఆ పిల్లల్ని కంట్రోల్ చేసే విషయంలో వీళ్ళిద్దరిలో కనుక ఆ కరెక్ట్ సంయమనం అనేది కనుక లేకపోతే పిల్లలు విచ్చలవిడితనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు కంట్రోల్ తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తమైన, సున్నితమైన ఆలోచన కలిగిన వారుగా తల్లిదండ్రులు ఉండాలన్నమాట. ఏంటంటే వారిని పెంచే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఏ విషయాలు చూస్తూ ఉన్నారు, ఏ విషయాలు చేస్తూ ఉన్నారు. యవనస్తులు అయితే ఇంకా చాలా ఎక్కువ శ్రద్ధ కావాలి వారి పట్ల. ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు చూసుకుంటాడండి, వదిలేస్తున్నామండి అంటే నెవర్, అసలు అది అవ్వదు. దేవుని ప్రణాళికలో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా భారమైన బాధ్యత ఇవ్వబడింది. ఏంటంటే ఉన్న లోకంలో పరిస్థితులన్నింటినీ మనం అబ్జర్వ్ చేస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటంటే శత్రువు ఎక్కడ పడకూడదాం అంటే చూడండి, శత్రువు ఎప్పుడు కూడా టార్గెట్ ఎప్పుడు కూడా యవనస్తుల మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రానున్న తరాలను ఏం చేయాలనుకుంటే, అంటే మన తరం ఎలా అయినా సరే, అంటే మన తల్లిదండ్రుల తరం నుంచి మన తరం వరకు మనం ఎలాగైనా రక్షించబడ్డాం. దేవుని కృపకు మనము ఏంటంటే దేవుణ్ణి అనుభవిస్తూ ఉన్నాం, దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే నెక్స్ట్ జనరేషన్స్, రాబోయే జనరేషన్ విషయంలో ఇంకా మరింత మన శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే వారికి మనము ప్రభువుగా వారిని పరిచయం చేసినప్పుడే మన ఏంటంటే లెగసీ అంటారు కదా, ఆ లెగసీని మనము ఫార్వర్డ్ తీసుకువెళ్ళినట్టు, వాళ్ళని కూడా ఆశీర్వాదమునకు కర్తలుగా చేసినట్టు. అంతే తప్ప మనం అయిపోయాం సరిపోతుంది అని చెప్పేసి మనం రిలాక్స్ అయిపోవడానికి లేదు. చూడండి, మా పాత నిబంధనలో హిజ్కియా గురించి కూడా మనం చూసినప్పుడు ఒక బాధాకరమైన విషయం ఉంటుంది. ఏంటంటే శ్రమ వస్తుందిరా నాయన, నువ్వు చేసిన తప్పు నీ పిల్లల మీదకి వస్తుంది అంటే అతను ఒక మాట అంటాడు, నా కాలంలో అది రావట్లేదు కదా, పర్వాలేదు అంటాడు. నిజంగా భయంకరమైన మాట. నాతో ఒక దైవజనుడు అన్న మాట ఏంటంటే, నేను డెఫినెట్గా పరలోకంలో నేను అతన్ని కలిస్తే హిజ్కియాని ఎందుకు ఆ మాట అన్నావు నేను అడుగుతానని చెప్పారు. ఆ విషయాన్ని నిజంగా చాలా విచిత్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మనకున్న బాధ్యత ఏంటి పిల్లల పట్ల, తర్వాత దేవుని విషయంలో, దేవుని భయంలో పిల్లల్ని పెంచే విషయంలో నీ బాధ్యత ఏంటి? ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా వారి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మాటను చూద్దాం. 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. 31వ అధ్యాయము 9వ వచనం నుంచి. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇజ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనే, ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇజ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇజ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. అలాగూ నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు అని చెప్తాడు. ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏదైతే అనుభవించారో వాటన్నిటిని కూడా మీ పిల్లలకు తెలియచేయాలని. తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాలు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము
34, 35 వచనాలు నేను చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. అన్ని మాటలు చదివి వినిపించాడంట. ఎందుకు? అక్కడ పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పరదేశులు ఉన్నారు. వారందరూ కూడా మాటలు ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. రానున్న తరాలకి అవి అందించాలి. ఆ యొక్క ఆలోచన వారికి ఉంది. అలాగే 4వ మాటను మనం చూసుకున్నట్లయితే చూడండి, 21వ వచనం చదువుతున్నాను. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఈ మాట కూడా రాయబడింది. మనం ఎఫెసీయుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇంకొక మాట ఇక్కడ పిల్లల గురించి రాయబడి ఉంటుంది. అది కూడా చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పిల్లల పట్ల. ఏంటంటే వారికి కోపం రేపక ఏమంటా అన్నాడు? ప్రభు యొక్క శిక్షలోను తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని. మీకు తెలుసా, మార్టిన్ లూథర్ అని ఒక గొప్ప సంఘ సంస్కర్త ఉన్నారు. మన క్రిస్టియన్ ఏమనాలి దాన్ని, చాలా అంటే దాంట్లో ఆ క్రిస్టియన్ నిజంగా వ్యవస్థకి చాలా హెల్ప్ చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్. ఆయన తెలుసా, తన తండ్రి అసలు ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేసేవారు కాదంట, అసలు ప్రేమించేవాడు కాదంట. ఎంతగా వాళ్ళ తండ్రిని అతను ద్వేషించేవాడు అంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో అవర్ ఫాదర్ అనే మాటను పలకడానికి ఇష్టపడేవాడు కాదంట. అంటే ఫాదర్ అనే మాటని అతను పలకడానికి కూడా ఇష్టపడేవాడు కాదంట. అంటే తల్లిదండ్రులైన వారు వాళ్ళ పిల్లల విషయంలో బోధలోను, నిజంగా ప్రభువుకి ఇష్టలుగా శిక్షలోను బోధలోను వారిని పెంచాలి అనే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో చూడండి. ఒక మార్టిన్ లూథర్ అనే ఒక వ్యక్తి తన తండ్రి యొక్క ప్రేమను పొందలేక, తన యొక్క తండ్రి యొక్క ఎంకరేజ్మెంట్ పొందలేక చాలా భయంకరమైన స్థితిలో పెరిగారట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, చాలా లోతుగా అర్థం చేసుకుంటే, పిల్లలైన వాళ్ళు ఎదిగే విషయంలో ప్రభు యొక్క శిక్షలోను అలాగే ప్రభు యొక్క బోధ ఏంటి అనేది వారికి పెంచుతూ వారికి చెప్తూనే పెంచాలి. అంటే ఒక రకంగా ఎలా ఉంటుందంటే, అమ్మ నువ్వు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయాలి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే పిల్లలు ఏమడుగుతారంటే ఫస్ట్ క్వశ్చన్, అమ్మ నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నావా, తండ్రి నువ్వు లేచి ప్రేయర్ చేస్తున్నావా అన్నాడు. తర్వాత ఇంకొక సరదాగా ఒక మాట మనం చూస్తే, ఒక తల్లి ఒక బిడ్డకి చెప్పిందంట. ఏమనంటే, నాన్న ఎవరన్నా మనకి ఏదైనా ఇస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అని. సరే మమ్మీ అని అలాగే అమ్మ అందంట. అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారట. ఆ రోజు పార్టీ ఉంటే ఎవరైనా నీకు ఏదైనా ఇస్తే నువ్వేం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పమ్మా అని చెప్పిందంట. అయితే వారందరూ కూర్చుని అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన తీసుకొచ్చి దానికి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చాడు పాపకి. చీర్స్ అందంట వెంటనే. అదేంటది? వెంటనే అందరూ షాక్ అయిపోయారంట. ఏంటి ఇలా చీర్స్ అంటుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాప తల్లి ఏం చెప్పిందో అది వినలేదు, కానీ తల్లి రోజు ఏం చేస్తుందో, తండ్రి రోజు ఏం చేస్తాడో అది నేర్చుకుందనమాట. అంటే తల్లిదండ్రులు కూర్చొని ఏం చేస్తున్నారన్నమాట రోజు. మీకు అర్థమైంది కదా, అలా ఉంటుంది అనమాట. అంటే తల్లిదండ్రుల విషయంలో, అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎలా ఉండాలి చూడండి. మనకి యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన వచనం. 5వ అధ్యాయంలో చూడండి 19వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే చేయను. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన తల్లిదండ్రులు మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నామా లేదా వాళ్ళకి ఏమైనా ఇన్స్పైరింగ్ మాటలు చెప్తున్నామా లేదా, ఇవి కాదు. యాక్చువల్గా మన యొక్క యాటిట్యూడ్ కానీ మనం చేసే ప్రతి పని, మన క్రియాపూర్వకంగా మనం చేస్తున్న ప్రతి పనిని కూడా పిల్లలు అలవర్చుకోవడానికి, దాన్నే చేయడానికి ఇష్టపడతారు. ఆ విషయంలో చాలా చాలా క్విక్గా ఉంటారు పిల్లలు నేర్చుకోవడానికి. ఆ విషయంలో తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలనేది కూడా వాక్యం చెప్తా ఉంది. మీరు ఏది చేస్తారో అది చేయడానికి ఇష్టపడతారు. చూడండి, ఆ తల్లి థ్యాంక్స్ చెప్పమ్మా అని నేర్పించడం మాట మాత్రం నేర్పించింది, కానీ తను చేస్తున్న పని ఏంటి? తీసుకోగానే ఏం చేయడం నేర్పించింది అన్నమాట. తను తెలియకుండానే ఆ చీర్స్ అని చెప్పాలనే మాటనే నేర్పించింది. చాలా లోతుగా అర్థం చేసుకుని తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే దైవజనులు ఏమంటారంటే చూడండి, ఒక బిడ్డను పెంచే విషయంలో ప్రోవెబ్స్ చూడండి, సామెతలు 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం
15వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వమును స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. అంటే ఖచ్చితంగా చూడండి, పిల్లల్ని శిక్షించని తండ్రి మంచి తండ్రి కాదు అని ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే శిక్షాదండం అనేది కంపల్సరీగా వారిని ఏం చేస్తుందంటే దానిలో నుంచి వాళ్ళు పడిపోకుండా బయటికి లాగడానికి ఉపయోగపడుతుంది. అందుకని తల్లిదండ్రులు శిక్షించవలసిన సమయంలో ఖచ్చితంగా పిల్లల్ని ఆ తప్పుకు తగ్గట్టుగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలంటే కరెక్ట్ చేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళ త్రోవలను ఇప్పుడు మనం కనుక సరిచేయకపోతే వాళ్ళు రేపొద్దున దాని త్రోవ తప్పి వారి ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడతారు. అలాగే చూడండి, నెక్స్ట్ జనరేషన్ని ఖచ్చితంగా ఈ సాతాను ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడనేది మనం చాలా స్పష్టంగా చూడగలం. ఈ రోజుల్లో చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా హత్యలు చేయడానికి తెలుసు కదా మీకు. ఒక ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే వాడు చదవలేదట, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదంట. ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వాలని ఫ్రెండ్స్ అందరికి వచ్చి ఎలా అవుతారని ఆలోచన చేస్తే రేపొద్దున్న ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి చూడండి అని చెప్పేసి వాడు బాత్రూంలోకి వెళ్ళి అక్కడికి వచ్చిన 6 ఏళ్ల పిల్లోడిని, వీడికి 12 ఏళ్ళు, 6 ఏళ్ల పిల్లోడిని చంపేశాడు. ఆడు చచ్చిపోతే మనకి సెలవిస్తారన్నట్టుగా. నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే అసలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కానీ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ కానీ, వారిని నడిపించే డైరెక్షన్ విషయంలో కానీ, నిజంగా దేవుని భయాన్ని వారిలో నింపడం విషయంలో కానీ తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చిన్నతనంలో వారికి నేర్పించకుండా చేయకుండా కనుక వారిని విడిచిపెట్టినట్లయితే వారు భయంకరమైన మనుషులుగానే తయారవుతారు. రేపటి తరాన్ని మనం నిజంగా దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి త్రోసివేసే వారిగానే మనం చేస్తాం, దేవుని ఎరుగని వారిగానే మనం చేస్తాం. వీటన్నిటి విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలని పౌలు అక్కడ చాలా స్పష్టంగా ఆ విషయాల్లో సంఘానికి చెప్తా ఉన్నాడు. మనము ఒకసారి ఆ వాక్యాన్ని మూలవాక్యాన్ని ఒకసారి మనం చదువుకుని మనం ముగించుకుందాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరు పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనతగినది. అలాగే తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి. వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఆదరించి, అలాగే మనం ఉన్న స్థితిలోనే మనము భార్య భర్త పిల్లలు మనం ఎవరైతే ఉన్నామో, తల్లిదండ్రులుగా ఉన్నామో, ఏ బాధ్యతనైతే మనం చేస్తూ ఉన్నామో ఆ బాధ్యతలో దేవుని చిత్తానుసారంగా మన బాధ్యతని కంప్లీట్ చేస్తూ, దేవుని చిత్తానుసారంగా మన కుటుంబాన్ని ఆయన యొక్క సంరక్షణలో ఉంచేవారుగా మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మేలుకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమే తండ్రి నాన్న, మాలో దేవా తండ్రి నాన్న, మా కుటుంబానికి కావాల్సిన విలువలతో కూడిన మాటలు మీరు మాకు తెలియచేస్తారు. నిజమే తండ్రి నాన్న, ఎంత స్పష్టంగా దేవా తండ్రి నాన్న మేము విధేయత కలిగిన వారిగా ఉండాలి దేవా తండ్రి. అలాగే మేము ప్రేమించేవారిగా ఉండాలి తండ్రి నాన్న. తల్లిదండ్రుల మాట పూర్తిగా దేవా తండ్రి నాన్న నెరవేర్చేవారిగా ఉండాలి. అది ప్రభు మెచ్చుకుంటాడని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తండ్రి నాన్న, తల్లిదండ్రులైన వారికి పిల్లల్ని కోపం రేపకుండా దేవా తండ్రి వారిని జాగ్రత్తగా దేవుని యొక్క సంరక్షణలో పెంచాలనే విషయంలో మీరు స్పష్టంగా మాట్లాడారు. నిజమే తండ్రి నాన్న, మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన ప్రతి బాధ్యతను మీలో సంపూర్ణంగా నెరవేర్చడానికి మాకు బలమును, శక్తిని, సామర్థ్యాన్ని, అలాగే జ్ఞానమును కూడా దయచేసి నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం విన్నాం. ఈ దినాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన నుండి అనేటువంటిది వాక్యం ద్వారా మనకి తెలియచెప్పబడింది. 450వ పాట, 450వ పాట మొదటి చరణం చివరి చరణం బాగుంది.
ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటుండటం మనకి కొంచెం ఏంటి గృహ కొడుకులో పెళ్ళికి చెప్పి వర్తమానం చెప్పారేంటి అని అనిపించవచ్చు. లోకంలో ఒక నానుడు ఉంది. ఏదైనా విషయం జరిగితే ఆ విషయం మనం ముందుగానే మనం ఆలోచన చేస్తే ఏదో సెన్స్ అంటారు. ఏంటి? సిక్స్త్ సెన్స్ అంటారు. దేవుడు అట్లా సిక్స్త్ సెన్స్ని ఆలోచన చేసి దేవుని ప్రజలతో మాట్లాడేవాడు కాదు అని గుర్తించాలి ఫస్ట్. ఎందుకంటే దేవునికి మనకు చెప్పాలి అంటే సిక్స్త్ సెన్స్ వాడవసరంలే. తన ఆత్మ ఉంది భూమి మీద. తన ఆత్మ ద్వారా మనలను ప్రవశించేవారు ఉంటారు. సోమవారం నాడు సహోదరులుగా ఆలోచన చేసి ఇప్పుడు వరుణ్తో మాట్లాడినప్పుడు ఆయన పరిచర్యకి అంగీకరించారు. అర్థం చేస్తూ వచ్చారు. దేవుడి మాటలు చెప్పమని ఆయనకి చెప్పారు. అంతే. నేను కూడా అడగలేదు ఏ వర్తమానం చెప్తారు బాబు అని. కానీ ఎందుకో వచ్చిన తర్వాత మొట్టమొదటి పాట ఏం పాట పాడామో తెలుసా అండి? మనం పెళ్లి పాట పాడాం. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చిన రండి అని. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చేస్తే అది కనిపిస్తే నేను అనుకున్నాను, ఇదేంటి ఈ పాట, సరే ప్రభు ప్రారంభిస్తున్నారు కదా పాడదాం అని పాడాం. కొలసీవాసన పత్రికలో ఆయన వాక్యాన్ని తీస్తూ ఉన్నప్పుడు నాలో హృదయం అంటే మనకంటూ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ హృదయం ఉంటుంది కదా, నవ్వుకుంటూ గంతులేస్తుంది. నాకు అలాగ అనిపించింది. దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు నిజమే ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ, దేవుని మహింపరిచేటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే అది ఒప్పుకోక తప్పదు. భార్యాభర్తల మధ్య, తల్లి తండ్రులు పిల్లల మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు కరువైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే బయట వాళ్ళకి ఎలాగ అర్థం కాదు, అది విశ్వాసులకి జీవితాలలోనే. వాక్యం చెప్తూ ఉంటే భర్త యొక్క నీడలో కప్పి ఉంచబడాలి భార్య. ఎంత బాగుంది అది. రెండవ మాట నిష్ఠూర పెట్టద్దు అంటే దేవుడు నన్ను డెప్పకాయ కొట్టినట్టు అనిపించింది. అంటే అలాంటి అనుభూతి కలిగిన వాళ్ళు. కారణం ఏంటంటే మా కుటుంబంలో నేను సూర్యకుమారి అప్పుడప్పుడు సూర్యకుమారి మాట్లాడుతూ ఉంటుంది చాలా నిష్ఠూరంగా. నన్ను నొక్కేశారు, నన్ను మాట్లాడినెవరు, మీరే మాట్లాడతారు, నాకు స్వేచ్ఛ లేదు, ఈ మాటలు అంటూ ఉంటే నీకేంటి స్వేచ్ఛ, ఇంకేంటి కావాలి అని. కానీ ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అంటే అది నిష్ఠూరు పెట్టేటువంటిది. అంటే తన మనసులోకి అది వచ్చింది. అప్పుడు అనిపించింది నిజమే కదా, ఏమో ఈ వర్తమానం నాకేనేమో ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన సిద్ధపాటు అనేటువంటిది లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటాను, అక్కడికి వెళ్ళిన చేస్తానంటే మన వల్ల అవ్వదు. ఇవాళ కుటుంబ వ్యవస్థలు ఎలాగున్నాం, మనం ఎట్లాంటి విధానాన్ని అనుసరిస్తున్నాం. నిజమే వాళ్ళు ప్రేమిస్తారు, లోబడే వాళ్ళకు ఉంటారు చచ్చినట్టు. కానీ అది ఎలా ఉండాలంటున్నాడు దేవుని వాక్యంలో? విల్ఫుల్గా, జాయ్ఫుల్గా. రెండు ఎలా ఉండాలంటే, ఉదాహరణకి నాకు ఇవాళ ఈ కూర ఉంది నువ్వు వండు అన్నావు అనుకోండి, బాబు ఆయన వండమన్నాడు అన్నట్లుగా కాకుండా ఆయనకి ఈ కూర అంటే ఇష్టం, వండితే బాగుంటుంది అని ఉంటుంది చూస్తారు. అంటే అలా వండించాలి చేయాలని కాదు, కానీ అట్లా అనుభూతి మనం కలిగిన వాళ్ళం ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ప్రభువును మహింపరిచేటువంటి విధానం. ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఒక చాలా పెద్ద తప్పు చేస్తున్నారేమో అని అనిపించింది. కారణం ఏంటి అంటే మనం ఇబ్బందులు పడుతూ వచ్చాం, కష్టపడుతూ వచ్చాం, శ్రమ పడుతూ వచ్చాం. నా పిల్లలు అలా పడకూడదు అని వాళ్ళని అలా పెంచడం కూడా చాలా తప్పు అనేటువంటిది అర్థమైంది. నేను బాధపడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను కష్టపడ్డాను, నా పిల్లల్ని అలా కష్టపడకుండా పెంచాలి. వాళ్ళకి అది తెలియని రోజున వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మార్గాన్ని తప్పిపోతాం. వాళ్ళు ప్రభు యొక్క పరిచయలో పెంచండి అన్న మాట చెప్తా ఉన్నాడు. ఈ కరోనా ఇదిలో, ఈ లాక్డౌన్లో ఈ కుటుంబ వ్యవస్థ ఎంత చక్కటి విధానంలోనికి వెళ్ళిపోయిందో. దేవుడు ముఖ్యంగా
విశ్వాసుల యొక్క దేవుని బిడ్డల యొక్క కుటుంబాలను దేవుడు బలపరచడానికి. ఏమండి, మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనకి మీ కొడుకు ఉండేవాడు కాదేమో, మీ కూతురు ఉండేది కాదేమో. ఈవేళ అందరం కలిసి కుటుంబ ప్రార్థనకి చేరి రావటానికి ఖాళీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడు? అలా ఏదో డ్యూటీకి అని చెప్పి రాత్రి నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే ఎందుకు పడుకున్న వాళ్ళు అంటానికి లేదు. లేకొట్టండి, ఆయన ఖాళీగా ఉన్నాడు. ఆ మాట అనగలిగేటువంటి విధానం ఉంది మనం. అంటే ఇంత చక్కటి అనుభవాన్ని ప్రభు మనకి ఇస్తాం. అంటే ఈ దినాన ప్రభు మనం ఏదో బోధిస్తున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, అలాగే ఉన్నాం, కానీ మన సంఘాన్ని అనే దానికి ప్రభు అంగీకరిస్తున్నా మన కుటుంబ వ్యవస్థ గురించి కూడా ప్రభు ఆలోచన చేస్తున్నాడని ఇదని వర్తమానం ద్వారా మనకు తెలియచేయబడి ఆలోచన చేద్దాం. ప్రేమని దేవుని బిడ్డలారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తూ ఒకళ్ళనొకళ్ళను హెచ్చరిక చేసుకుంటూ లోబడుతూ. తర్వాత ఆ మంచి మాట చెప్పారు. అది రంజిత్ వివాహంలో సహోదరుడు రమ్యరాజు గారు చెప్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం అది మామూలుగానే ఉంది, కానీ నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువ బలహీనమైన ఘట్టం అంటే నువ్వు కూడా బలహీనుడిరా అని చెప్తా ఉన్నటువంటి మాట ఇప్పుడు నాకు అది జ్ఞాపకానికి వచ్చాయి. మనం కూడా బలహీనులమే. అయితే మనకు ఉన్నటువంటి డామినేటింగ్ ఇది ఏంటంటే దాన్ని కప్పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళ మనసులో ఉంటుంది, నువ్వేం చేసావులే, వాళ్ళ అంటానికి ఉండదు కాబట్టి వాళ్ళు మామూలుగా ఉంటారు. ప్రభు మన పట్ల ఎట్లాంటి ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. ఆలోచన చేద్దాం. వాక్యం ద్వారా మనం క్రీస్తు కూడా లేపబడిన వారం, మన అనుమానం లేదు. చచ్చిన మనం జీవంతో నింపబడుతూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థలో బిడ్డల విషయంలో కూడా మనం ఆలోచన చేద్దాం. అదే సమయంలో వాళ్ళకు కూడా కోపం తెప్పించకుండా ఉండాలి. వాళ్ళకి ఏదో చేస్తూ ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి మనకు ఉన్నటువంటి అనుభవంతో రంగరించి అండి ఎత్తి మీద పోస్తే నువ్వు అలా చేయరా అంటే అది కోపం వచ్చేది. ప్రేమతో సాకుతూ ఆలోచన చేస్తూ మనం వెళ్ళగలిగితే ప్రభు ఆనందపడేది మన కుటుంబ వ్యవస్థను చూచే సంతోషపడేవాడుగా ఉంటాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన కాదు. యేసుప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తీసం తీసుకోవడానికి వస్తే తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎక్కడ ఆనందించాడు ఆయన? 30 సంవత్సరాల కుటుంబ వ్యవస్థలో ఆయన చేసినటువంటి నడిచినటువంటి విధానం అంతా ప్రభు ఆనందించాడు, దేవుడు ఆనందించాడు. అలా మన కుటుంబాలను బట్టి దేవుడు ఆనందించబడే విధంగా జీవించడానికి మనం ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి ఈ కుటుంబ పరిచర్యలో నేను ఒక కుటుంబం ఎలా ఉండాలి అనేటువంటి దాని విషయంలో భార్య, భర్త, తల్లి, తండ్రులు, పిల్లలు ఈ వ్యవస్థ గురించి ఈ దాస్తుల ద్వారా కొన్ని మాటలు మా మధ్యకి తీసుకొచ్చారు. ప్రభు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఎలా ఉండాలి, ఆ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. అందువరకు మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో అక్కర కలిగినటువంటి అవసరత కలిగినటువంటి సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. అంటే ప్రభా, మేము బోధిస్తున్నటువంటి బోధ, మేము చేస్తున్న పరిచర్య, సంఘంలోని విశ్వాసుల గురించి జాగ్రత్త వహిస్తూ ఆలోచన చేస్తూ ఉన్నామే తప్ప కుటుంబ వ్యవస్థను కూడా మీరు ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా మీ ఆలోచన కొరకు మీకు వందనాలు చెల్లిస్తాం. అట్టి విధానంలో కుటుంబ వ్యవస్థను తండ్రి మీకు మహిమ వచ్చే విధంగా ఎంచుకోవటానికి, చేసుకోవటానికి తండ్రి కుటుంబానికి శిరస్సు అయినట్టు మేము, సంఘానికి శిరస్సు అయినటువంటి లేక నాకు శిరస్సు అయినటువంటి, మాకు శిరస్సు అయినటువంటి పురుషులకు క్రీస్తుకు లోబడిన వాళ్ళగా సంతోషంగా ఇష్టపూర్వకంగా తండ్రి మీ మాదిరిని వెంబడించడానికి సహాయం చేయమని అర్థం చేస్తాం. భయంకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభా, కనికరించండి, మీ కృపను అనుగ్రహించండి. దేశాన్ని కాపాడండి. ప్రపంచపేక జనాభా కొరకు ప్రార్థిస్తాం. నాయకులకు తండ్రి ఈ విషయంలో ఆలోచన ఇవ్వండి తండ్రి. ప్రభా, దీని గురించి ప్రభు మరి ఆలోచన చేస్తూ మందు గురించి కనిపెడతా ఉన్నారు. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. కరువు వచ్చి ఆ ప్రదేశాలన్నీ కూడా అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన యోసేపును సిద్ధపరిచి అందులో నుండి ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని, ఆ చుట్టుపక్కల దేశాలను రక్షించిన వాడిగా ఉన్నాడు కరువు నుండి. అట్లా మేము కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తాం.
ఆ రీతిన విధానంలో ద్వారాన్ని తెరవమని ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా సంఘాలన్నీ కూడా ప్రభు మరి ఎంతో నిరాశలో ఉన్నాయి. ప్రభు ఎంతో అననుకూలమైన విధానంలో ఉంది. ప్రభు మరి మూత వేయబడిన విధానం త్వరలోనే తెరవబడటానికి మీతో కలిసి మేమందరం తండ్రి ముఖాముఖిగా చూస్తూ సహవాసం చేయటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. వయసులో సీఎం సంఘం కొరకు ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తగిన మీ చేతులకి కుటుంబాన్ని అప్పగిస్తాం. ప్రతి కుటుంబం మేము చదువుకునే విధానంలో పెంపొందించడానికి తండ్రి పెరగటానికి మెండైన మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. బెంగళూరులో ఉన్న స్వరూప్ శర్వాణి కొరకు ప్రార్థిస్తాం. అదే రీతిగా తండ్రి కర్నూలులో ఉన్న అమ్మ కొరకు, చెల్లి, బావగారు, అదే రీతిగా తండ్రి ప్రవీణ్, సుజాన, ప్రశాంత్ కొరకు ప్రార్థన చేస్తాం. మీ దాసులు క్రీస్తుదాస్ గారు, అదే రీతిగా తబితమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని కర్నూలు ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మీ దాసుల్ని భద్రపరచండి. అలాగే ప్రభా జాన్సన్ సుజితాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. హైదరాబాద్లో ఉన్న బంధువులు ఉన్నారు, మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తాను. ప్రభా మీ దాసుడు స్టీవెన్ అన్న కొరకు ప్రార్థన చేస్తాం. గుంటూరులో మీ దాసుని జ్ఞాపకం చేసుకుని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా తండ్రి విజయవాడ సుకన్య కొరకు కుటుంబం కొరకు, దుర్గాప్రసాద్ కుటుంబం కొరకు, ప్రభా ఖతర్లో ఉన్నటువంటి పురుషత్ కుటుంబం, కావ్య, డేవిడ్ జాక్, అదే రీతిగా ప్రభా జోనాథన్ కాకినాడలో ఉన్నారు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. బిడ్డ ప్రార్థించమని కోరాడు. తన యొక్క ఆ రాక కొరకు మార్గాన్ని సరళం చేయండి. అదే రీతిగా మీ దాసుడు రమేష్ రెడ్డి గారి కొరకు, అక్క జయశ్రీ కొరకు ప్రార్థన చేస్తాం. కుమారుడు, కుమార్తె, కోడలు, అదేవిధంగా పిల్లలు, అల్లుడు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా తండ్రి మీ దాసులు ప్రభు మరి సోమరాజు గారు కాళ్ళను ముట్టండి, ఆయన రాజమండ్రి తన సొంత ఇంటికి వెళ్ళారు. అదే రీతిగా తండ్రి మరియమ్మ గారి కొరకు బిడ్డ తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె తండ్రి ఉన్నటువంటి కుటుంబ సమస్యను పరిష్కరించమని బిడ్డ షారోన్ కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మీ దాసులు జాబేజన్ కొరకు ఉద్యోగం బాధ్యతలు ఉన్నాయి ప్రభు, వెళ్తూ ఉన్నారు. మేము వింటా ఉన్నాం పోలీసు వారికి కూడా ఈ కరోనా పాజిటివ్ వస్తూ ఉంది అని మీ దాసును భద్రపరచండి. నవీన అక్క కొరకు, నాన్నగారి కొరకు ప్రార్థిస్తాం. సంపూర్ణమైన మీ చిత్తమైతే ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదే రీతిగా రిస్కీ కొరకు ప్రభు మరి పరిమళ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మరి అలవేలి కొరకు సహోదరి లక్ష్మణ్ కొరకు, ప్రభు మరి బిడ్డలిద్దరు విజయ్ కొరకు, ఆ స్వర్ణ కొరకు ప్రార్థన చేస్తాం. దానయ్య కొండ గ్రామం వెళ్ళారు, బిడ్డల్ని జ్ఞాపకం చేస్తాం. సమయంలో ప్రభు మా మధ్య పరిచయం చేసిన బిడ్డ వరుణ్ కొరకు, అదే రీతిగా ఫ్రిస్కీ కొరకు ప్రార్థిస్తాం. ఆ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. అక్కయ్య గారి కొరకు ప్రఫుల్, అదే రీతిగా పద్మజ, తండ్రి బిడ్డలిద్దరి కొరకు బ్యూలా కొరకు, అదస్సా కొరకు ప్రార్థిస్తాం. ఎండలు ఎక్కువ ఉన్నాయి, బిడ్డలు జ్ఞాపకం చేస్తాం. అదే రీతిగా తండ్రి గంగవేణి గారి కొరకు రాజు, జోసఫ్ మరి 10th క్లాస్ బిడ్డను సిద్ధపరచాలి. ప్రభు మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. ఆండ్రూ కొరకు, అదే రీతిగా జ్యోతిని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభు తబ్బి షరత్లను తీసుకొచ్చారు. బిడ్డలిద్దరు జస్టిన్, లియో కొరకు, రూపస్ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాం. కృపను చంటన కొరకు, శ్యామల కొరకు, అదే రీతిగా ప్రభు బిడ్డ ప్రభు తబ్బి రాగమైన కూడా జ్ఞాపకం చేస్తాం. ఆన్లైన్ ద్వారా బిడ్డలు క్లాసులకు అటెండ్ అవుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని కలుగు చేయండి. అదే రీతిగా ప్రభు చంటి కూడా తన బాధ్యతను బయటకు వెళ్తూ ఉన్నాడు. కృపను ప్రభు కృష్ణమోహన్ గారి కొరకు, బ్రహ్మరాంబిక గారిని ముట్టండి. శ్రీలక్ష్మిని కూడా జ్ఞాపకం చేస్తాం. కాసు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభు మరి సోమమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చిట్టమ్మ గారి కొరకు, తల్లి ప్రేమావతి గారు యాక్సిడెంట్ అయింది. ప్రభు మరి ఆ బిడ్డను ముట్టండి ప్రభు, స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం.
మీ దాసు సూర్యబాబు అన్న కొరకు ప్రార్థిస్తామన్నా, ఒక దుర్గ కొరకు ప్రార్థిస్తామన్నా ప్రభు, డయాలసిస్ కూడా వెళ్తూ ఉన్నారు, కృపణ. పవన్ కొరకు ప్రార్థిస్తామన్నా, రాబోయే కాలం కొరకు బిడ్డ ఏది పొందాలో దాని కొరకు బిడ్డను సిద్ధపరచండి ప్రభు. మరి ఈ సమయంలో మీ దాసులు రాంబాబు గారి కొరకు ప్రార్థిస్తాము. ట్రీట్మెంట్ గుండా వెళ్తా ఉన్నాడు, బిడ్డను సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. నా భార్య దివ్య కొరకు, కుమారుని కొరకు ప్రార్థిస్తాం. మేట్లపాలెంలో అమలమ్మ గారు, దేవి ప్రభు, మరి అదే రీతిగా అభి అనే కొరకు ప్రార్థిస్తాం. అంటే భర్త శ్రీనివాసరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పెద్దబుజ్జి గారి కొరకు కాలు సంపూర్ణంగా ముట్టండి. వెంకట్రావు గారి కొరకు ప్రభు, మరి బిడ్డ సుధీర్ కొరకు ప్రార్థిస్తాం. కాకినాడలో ఇంటర్వ్యూ ఉంది, దాని కొరకు బిడ్డను సిద్ధపరచండి. పరిచయ కొరకు కూడా బిడ్డను సిద్ధపరచండి. మౌనిక కొరకు, బిడ్డ కొరకు, బిడ్డ ప్రేమ కొరకు ప్రార్థిస్తాం. బెంగళూరు వెళ్ళారు, మీరు అనుగ్రహించిన క్షేమం కొరకే ఉంది. చిన్నబుజ్జక్క, నారాయణరావు గారు, వాళ్ళ నాన్నగారు, ఝాన్సీ, సురేఖ కొరకు ప్రార్థిస్తాం. వెంటనే మీ కృప అనుగ్రహించండి. దీన్ని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళిద్దరి కొరకు, గీత, రంజిత్ కొరకు ప్రార్థిస్తాం. వాళ్ళ పట్ల మీ కృప, మీ ప్రణాళిక అన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా మీ దాసురాల కొరకు ప్రార్థిస్తాము. శరీర బలహీనత ఎంతో ఉంది, మీరు దయ చూపించండి. దీన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి సంపూర్ణమైనటువంటి ఆ శక్తిని అనుగ్రహించి మీ పరిచర్య ఏది కూడా లోటు లేకుండా నేను ఉన్నంతకాలం అని మీకు మహిమ తీసుకొచ్చేవాడుగా దేవుని నన్ను సిద్ధపరచమని. దేవుని మందిరంలో ప్రభు గోడ కట్టబడింది, ప్లాస్టింగ్ లైన్, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ప్రభు, రేపుడితో పూర్తి చేయటానికి కృపనివ్వండి. అదే రీతిగా తండ్రి మీ భద్రతను కూడా తీసుకొస్తామండి. రాబోయే కాలపు యొక్క పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. శుక్రవారం ప్రార్థన పరిచర్య, ప్రభుత్వ పరిచర్య అని మేము ప్రార్థన చేస్తాం. తండ్రి మాతో కలిసి పరిచర్య చేస్తున్న సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. పేరవరం, దుద్దేపూడి, జగ్గంపేట, తండ్రి ఏలేశ్వరం, అదే రీతిగా తండ్రి లింగంపత్తి, టీరాయవరం, చొల్లంగి, పెద్దపత్తి వాళ్ళ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. రాత్రి మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తాం. మరొకసారి మా మధ్య పరిచయం చేసిన మీ దేని బిడ్డని దీవించమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మనం కాపాటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టుట శక్తిగల అద్వితీయ రక్షకుడైన మన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలంగా మహిమ, మహాత్యం, ఆధిపత్యం, అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి.